ఇంగ్లాండ్ తో తొలి టీ20లో టీమిండియా ఆదిలోనే తడబడిన మెరుగైన స్కోర్ సాధించింది. చెస్టర్లీ స్ట్రీట్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. 6 పరుగులకే 2 వికెట్లను కోల్పోయిన టీమిండియా అభిషేక్ శర్మ అలాగే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఇక మిగిలిన వారిలో ఆల్రౌండర్ శివన్ దుబే దూకుడుగా ఆడాడు. కేవలం 21 బంతుల్లోనే 2 4లు 3 సిక్సర్ల సహాయంతో 42 పరుగులతో అజయంగా నిలిచాడు. ఇంగ్లాండ్ పై ఆ మ్యాచ్ లో 189 పరుగులు భారత్ చేసిందంటే శివన్ దుబే దూకుడుగా ఆడిన ఆట తీరుతోనే సాధ్యమైందని, అయితే ఒకవేళ వర్షం పడకుండా ఉంటే టీమిండియాకు ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉండేవని, ఆ పిచ్ కండిషన్స్ బట్టి చేజింగ్ లో ఇంత స్కోర్ సాధించడం కష్టమే, కానీ వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడం ఇంగ్లాండ్ బతికిపోయిందని మాజీలు భావిస్తున్నారు. టీమిండియా ఫినిషర్ గా దూబే నిలకడగా రాణిస్తున్నాడు. తొలి మ్యాచ్ లో దూబే చివరిలో 2 ఓవర్లలో ఇంగ్లాండ్ స్పిన్నర్లను ఉతికారేశాడు. శివన్ దూబే స్పిన్ బౌలింగ్ లో చితక్కొడతాడన్న విషయం తెలిసి కూడా ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ పప్పులో కాలేశాడు. స్పిన్ బౌలింగ్ లో అతనికున్న రికార్డు చాలా అద్భుతంగా ఉంటుంది. ఐపీఎల్ లో కానీ ఇతర అంతర్జాతీయ మ్యాచ్ లో కూడా శివన్ దూబే స్పిన్నర్లపై చెలరేగుతుంటాడు. ఇదే విషయంపై రెండో టీ20కి ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ శివన్ దూబేను తక్కువ అంచనా వేయకూడదని, తొలి మ్యాచ్ లో అతనిపై వ్యూహం బెడిసి కొట్టిందని, కానీ ఈ రెండో టీ20లో అతనిపై వ్యూహం రచిస్తున్నామని హ్యారీ బ్రూక్ అన్నాడు. టీమిండియా టాప్ ఆర్డర్ కంటే కూడా శివన్ దూబే పైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. తొలి టీ20లో అతడి ఇన్నింగ్స్ వల్లే తమ ముందు అనుకున్న కంటే ఎక్కువగా టార్గెట్ ఉందని, అయితే అదే తప్పు రెండో టీ20లో చేయబోమంటూ హ్యారీ బ్రూక్ అన్నాడు. ఇక మేము బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు చేశామని, తొలి మ్యాచ్ లో ఫలితం తేలకపోయినా తమ బౌలర్లు ఎక్కువగా పరుగులు ఇచ్చారు, అందుకే బౌలింగ్ లో 2 మార్పులు చేశాం అంటూ హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు.